హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీ జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి కర్మాన్ని క్రియేట్ చేసుకున్నారు. సో ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ కర్మ రిలేటెడ్గా రీడింగ్స్ అయితే చేస్తూనే ఉన్నాను. బట్ కొంతమంది ఏంటంటే గుడ్ కర్మ క్రియేట్ చేసుకుంటారు, కొంతమంది బ్యాడ్ కర్మ కూడా క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకి తెలియకుండానే అది జరిగిపోతూ ఉంటుంది. మేబీ కొన్నిసార్లు కాన్షియస్గా కూడా తప్పులు చేస్తున్నప్పుడు అది క్రియేట్ అవుతూ ఉంటుంది. కొంచెం ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటుంది. మీకు తెలియంది ఏం లేదు. బట్ అసలు చూద్దాము పర్టికులర్గా మీరు ఇప్పటి వరకు అసలు ఎలాంటి కర్మాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇలాంటి రీడింగ్ చేసినప్పుడు అట్లీస్ట్ మీకు ఒక క్లారిటీ వస్తే ఇక నుంచి అయినా సరే మీరు జాగ్రత్తగా ఉండడం కానీ, ఆర్ మీరు ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే బావుంటుందని మీకైనా సరే ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి, మీరేంటంటే బెటర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతారు. సో, అందుకే అసలు యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అనేదైతే చూద్దాం. ఫస్ట్ అయితే మీ ముందు 2 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఎఫ్జీహెచ్ఐజేకేఎల్ఎం లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎన్ఓపీక్యూఆర్ఎస్టీయూవీడబ్ల్యూఎక్స్వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. మీ నేమ్ అంటే సర్‌నేమ్, నిక్‌నేమ్ కాదండి. ఫుల్ నేమ్‌లో ఫస్ట్ లెటరు. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్‌గా ఈ ఏబీసీడీఎఫ్జీహెచ్ఐజేకేఎల్ఎం లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎలాంటి కర్మాని క్రియేట్ చేసుకున్నారు? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరేంటంటే ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అని చెప్పొచ్చు. అంటే అంత వీక్ పర్సన్ అయితే కాదు. అఫ్‌కోర్స్ కొంచెం సెన్సిటివ్‌గా అయితే ఉండొచ్చు కానీ, బట్ మీరైతే వీక్ పర్సన్ అని చెప్పడానికి లేదు. సో, మోస్ట్‌లీ ఇంట్యూటివ్‌గా కూడా మీరేంటంటే కొన్ని చేస్తూ ఉంటారు. లైక్ ఏంటంటే, ఎదుటి వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కానీ, ఎదుటి వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం కానీ, ఆ టైప్ అయితే మీరు కాదు. మోస్ట్‌లీ మీ మీదే మీరు డిపెండ్ అవుతారు. మీకేదైతే కాన్ఫిడెంట్‌గా చేయాలి అనిపిస్తదో అదే చేసే టైప్ అండి. సో, అలా ఉన్న మీరు నాకు తెలిసి మీ లైఫ్‌లోనేంటంటే చాలా వరకు కూడా కొన్ని సాధించుకోవడం కోసం మీకు మీరే ఫైట్ చేయడం కానీ, మీకు మీరే స్ట్రగుల్ తీసుకోవడం కానీ, ఈ టైప్ అని చెప్పొచ్చండి. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే, మీరైతే స్ట్రాంగ్ ఇండివిడ్యువలే. మీకేదైనా కావాలి అంటే మాత్రం వ్యక్తుల మీద డిపెండ్ అయ్యే టైప్ కాదు. మీకు ఏదైతే కావాలనుకుంటారో ఒక క్లారిటీ తెచ్చుకొని, దానికోసం ఫైట్ చేయడం కానీ, దానికోసం స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోవడం కానీ, ఇలా చేసే టైప్ అని చెప్పాలి. సో, దానివల్ల మీరేంటంటే చాలా వరకు గుడ్ కర్మానే క్రియేట్ చేసుకొనుండాలి. ఎందుకంటే, ఇప్పుడు ఒక పర్సన్ వాళ్ళ లైఫ్ ఈజీగా ఉండడం కోసం అని చెప్పి, వాళ్ళొక రాంగ్ పాత్‌ని చూజ్ చేసుకోవడం కానీ, వేరే పర్సన్స్ మీద డిపెండ్ అవ్వడం కానీ, ఆర్ కొంచెం థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవడం కానీ, ఇలా ఉంటే కష్టం కానీ, బట్ మీరేంటంటే చాలా వరకు మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం, ఆర్ మీ లైఫ్ అనేది ఎలా ఉండాలి అనేది మీరేంటంటే ఎప్పుడూ డిజైన్ చేసుకుంటూనే ఉన్నారు. అలా డిజైన్ చేసుకున్న తర్వాత దానికోసం మీరు ఎఫర్ట్స్ పెట్టడం కానీ, మీరు స్ట్రగుల్ తీసుకోవడం కానీ అన్నీ కూడా రియలేనండి. కాకపోతే కొన్నిసార్లు మీ ఎమోషన్స్ అనేవి మీరు కంట్రోల్ చేసుకోలేకపోవడం, మీకేంటంటే కొంచెం మూడ్ స్వింగ్స్ రావడం, ఆ టైంలో మాత్రం కొంచెం వ్యక్తులు మీ వల్ల ఎఫెక్ట్ అవ్వడం కానీ, కొంచెం సిట్యుయేషన్స్ అనేవి మెస్ అప్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకటి చెప్పగలను, ఒక పర్సన్‌లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ కూడా ఉంటుంది. అందరూ 100% గుడ్ అని చెప్పడానికి లేదు. అందరూ 100% బ్యాడ్ అని కూడా చెప్పడానికి లేదు. బట్ అట్‌లీస్ట్ మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే
మెజారిటీ అయితే గుడ్ పర్సన్సే అండ్ మోస్ట్లీ హార్డ్ వర్కింగ్ అని చెప్పొచ్చు అండ్ అంబిషియస్ అని కూడా చెప్పొచ్చు. చాలా వరకు వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళే తెలుసుకొని దానికోసం ఫైట్ చేయడం కానీ స్టాండ్ తీసుకోవడం కానీ అలాంటి ఒక మెంటాలిటీ ఉన్న వ్యక్తులు అని చెప్పొచ్చు. సో దీనివల్ల మీరు ఏంటంటే లైఫ్ లో పడిన కష్టాలు కూడా నాకు తెలిసి తక్కువేనండి. అంటే మీ లైఫ్ కి మీరు చాలా కష్టాలు పడి ఉండొచ్చు. బట్ నార్మల్ గా మిగతా వ్యక్తులతో కంపేర్ చేసిన ఆర్ మేబీ మీ పాస్ట్ లివ్స్ తో కానీ కంపేర్ చేస్తే డెఫినెట్ గా మీరేంటంటే ఈ లైఫ్ లోని తక్కువ కర్మని అనుభవిస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ఈ లైఫ్ లోని సిచ్యువేషన్స్ ని బెటర్ గా హ్యాండిల్ చేస్తున్నారండి. మీ లైఫ్ ప్యాటర్న్స్ ని మీరు అర్థం చేసుకుంటున్నారు, కార్మిక్ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకుంటున్నారు, దాని ప్రకారం మిమ్మల్ని మీరు టైం టు టైం కరెక్ట్ చేసుకుంటూనే ఉన్నారు. సో అందుకే మీరు ఏంటంటే ఈ లైఫ్ లో కొంచెం తక్కువ కర్మనే అనుభవిస్తున్నారు అని చెప్పొచ్చు, తక్కువ కష్టాలే అనుభవిస్తున్నారు అని కూడా చెప్పొచ్చు. సో బేసిక్ గా ఈ లైఫ్ లో కూడా మీరు ఏంటంటే మోస్ట్లీ మంచి పనులే చేయడం, మంచిగా ఉండడానికే ట్రై చేయడం, ఏదో మీ లైఫ్ కోసం మీరు ఏదో ఆలోచించుకోవడం, అంటే ఒక సర్వైవల్ మోడ్ లో మీరు ముందుకు వెళ్తున్నారే కానీ ఎదుటి వ్యక్తుల్ని ట్రబుల్ చేయాలి, ఎదుటి వ్యక్తి వల్ల మీరు ఏంటంటే బెనిఫిట్ అవ్వాలి అనేలాగైతే మీరు లేరండి. అట్లీస్ట్ మీ మెంటాలిటీ అయితే ఆ టైప్ కాదు అని చెప్పొచ్చు. సో దానివల్ల యూనివర్స్ ఏంటంటే టైం టు టైం మీకు సపోర్ట్ చేస్తూనే ఉంది. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని టైం టు టైం ఏదో ఒక విధంగా గైడ్ చేస్తూనే ఉంది. నాకు తెలిసి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సపోజ్ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే డబ్బులు బాగా ఖర్చు అయిపోతున్నాయి అనుకోండి. డబ్బులు వస్తున్నాయి కానీ వచ్చిందంతా ఖర్చు అయిపోతుంది. సో వాళ్ళకి ఎమర్జెన్సీ ఏదో సమ్ నీడ్ ఉంది అన్నప్పుడు వాళ్ళకి ఎలా అయినా సరే మళ్ళీ ఆ మనీ అనేది అరేంజ్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే అది అడ్జస్ట్ చేయగలుగుతున్నారు. తర్వాత సిచ్యువేషన్స్ ఎలా అయినా ఉండొచ్చు కానీ బట్ ఇప్పుడు మీరు మనీ విషయంలో ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. మీరు ఎలా ఇబ్బంది పడినా మొత్తానికి మీకు ఒక ఖర్చు ఉంది, మీరు ఏదో అంటే ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు ఆ డబ్బులు అనేవి మీకు ఎలా అయినా వస్తున్నాయి అండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఆ విధంగా కోఆపరేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఇది ఏంటంటే ఒక ఫినాన్సెస్ రిలేటెడ్ ఇష్యూ అనే కాదు, లైఫ్ లో ఏ ఆస్పెక్ట్ లోనైనా సరే ఇంతే. మేబీ మీరు ఏంటంటే కొన్నిసార్లు మీరు తీసుకుంటున్న డెసిషన్స్ కానీ మీ ఎమోషన్స్ వల్ల కానీ స్టక్ అయిపోతున్నా ఆర్ అంటే నేను చెప్పాను కదా వ్యక్తులు మీకు ఎగెన్స్ట్ అవుతున్నా సరే స్టిల్ ఆ టైంకి సిచ్యువేషన్స్ ఎలానో ఒకలాగా మీకు వర్కౌట్ అయిపోతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే మేబీ మీరు కొన్నిసార్లు ఓవర్ థింక్ చేయడం వల్ల థింగ్స్ ని మెస్అప్ చేసుకున్నా ఆర్ మీకు మీరే కొన్ని ఛాలెంజెస్ అనేవి మీ లైఫ్ లోకి ఇన్వైట్ చేసుకున్నా స్టిల్ మీకు ఏంటంటే ఆన్సర్స్ అనేవి టైం టు టైం యూనివర్స్ ఇస్తూనే ఉందండి. మీకు ఏదో ఒక విధంగా సొల్యూషన్ అయితే చూపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు బై నేచర్ బ్యాడ్ పర్సన్ కాదు, గుడ్ పర్సన్. మేబీ కొన్నిసార్లు మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక మీరేంటంటే ఎక్కడో అంటే ఓవర్ థింక్ చేయడం వల్ల నెగిటివ్ గా బిహేవ్ చేస్తే చెయ్యొచ్చు కానీ, నెగిటివ్ గా మాట్లాడితే మాట్లాడొచ్చు కానీ బట్ మీరు అలాంటి వ్యక్తి కాకపోవడం వల్ల మీరేంటంటే ఈ లైఫ్ లో బ్యాడ్ కర్మ కంటే గుడ్ కర్మని ఎక్కువ క్రియేట్ చేసుకుంటున్నారండి. కాకపోతే ఈ కార్డ్స్ చూసిన ప్రకారం నేనైతే మీకు ఒక విషయం చెప్తాను. కొన్ని దగ్గరలో మాత్రం మీరు తీసుకుంటున్న డెసిషన్స్ కానీ మీ అప్రోచ్ కానీ మీరు థింక్ చేసే వే కానీ ఇంకా అంటే డిఫరెంట్ గానే ఉంది. సో ఇది మాత్రం ఇలా ఉండకుండా చూసుకోండి. దానికి రీజన్ ఏంటంటే ఇలా కూడా మీరు ఉండడం వల్ల మేబీ బ్యాడ్ కర్మ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం అంటే మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేనప్పుడు కొంతమంది వ్యక్తులను తిడుతూ ఉంటాం ఆర్ మన చుట్టూ ఉన్న వ్యక్తుల మీద కోపాన్ని చూపిస్తూ ఉంటాం. సో అలా కూడా చేయకూడదండి, ఎందుకంటే దాని వల్ల కూడా కర్మ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు ఏదైనా ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే మీకు తెలియకుండానే అలాంటి ఒక ఛాలెంజ్ మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు సో మీరేంటంటే వ్యక్తుల్ని కర్స్ చేయడం కానీ సిచ్యువేషన్స్ ని కర్స్ చేయడం కానీ అలాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే యూనివర్స్ మీకున్న అంటే గుడ్ నేచర్ వల్ల మీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంది, మిమ్మల్ని ఎప్పుడూ గైడ్ చేస్తూనే ఉంది. సో అలా గైడ్ చేస్తున్నప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ నెగిటివ్ గా వ్యక్తుల్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, సిచ్యువేషన్స్ ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అల్టిమేట్ గా మీ లైఫ్ ఎలా ఉంది, ఆ టైంకి మీ లైఫ్ లోని మీకు ఎలా థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయి అనేది మాత్రమే చూసుకోండి. వన్స్ నిజంగానే అలా వర్కౌట్ అవుతున్నప్పుడు ఇక్కడ మీరు నెగిటివ్ గా ఆలోచించడానికి కానీ నెగిటివ్ గా మాట్లాడడానికి కానీ ఓవర్ గా థింక్ చేయడానికి కానీ ఏమీ లేదు. అండ్ మీ లైఫ్ లోని చాలా బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా లక్కీ పర్సన్స్. కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు, స్ట్రగుల్స్ ఉండొచ్చు, అంటే ఒక పర్సన్ రీఇన్కార్నేట్ అయిన తర్వాత అవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. కాకపోతే మీరు చాలా లక్కీ పర్సన్స్ అనే చెప్పాలి. మరి ఇంత లక్కీ పర్సన్స్ అయిన మీరు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నంత మాత్రాన వాటిని మీరు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ టెంపరరీ అండి. ఈవెన్ మీకు
ఇవన్నీ ఫేస్ చేసినప్పటికీ కూడా స్టిల్ ఏదో ఒక రకంగా అంటే ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటపడడానికి కూడా సొల్యూషన్ కనిపించడం కానీ, ఆన్సర్స్ దొరకడం కానీ ఇలాంటివి కూడా టైమ్ టు టైమ్ జరుగుతూనే ఉంటాయి. ఈ లైఫ్ అంతా ఇలానే ఉంటదండి. మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకున్నా, పర్టిక్యులర్‌గా మీరు ఒక ఛాలెంజ్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా, స్టిల్ నేనైతే ఒకటి చెప్పగలను. అదేంటంటే అలాంటి ప్రాబ్లమ్‌లో కూడా మీరేంటంటే మీ లైఫ్‌లో లైట్‌ని చూడగలరు. ఆర్ ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి మీకు ఏదో ఒక రకంగా సోర్స్ అయితే క్రియేట్ అవుతూనే ఉంటది. అంటే ఈ ప్రాసెస్‌లో వ్యక్తులైనా మీకు సపోర్ట్ చేస్తారు. సిట్యుయేషన్స్ అయినా మీకు ఫేవరబుల్‌గా చేంజ్ అవుతాయి. దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ మీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటది. అందుకే మీరేంటంటే ఎదుటి వ్యక్తుల గురించి కానీ, పరిస్థితుల గురించి కానీ ఎప్పుడూ నెగెటివ్‌గా ఆలోచించొద్దు. మిమ్మల్ని కూడా మీరేంటంటే ఎక్కడ డీగ్రేడ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ కొంచెం నెగటివిటీ కూడా మీ లైఫ్‌లో లేకపోతే మీరు చాలా అబండెన్స్‌ని క్రియేట్ చేసుకుంటారండి. మీరేంటంటే పర్టిక్యులర్‌గా ఏదో మెటీరియలిస్టిక్ వేలో రిచ్ పర్సన్ అని చెప్పను కానీ, లైఫ్‌లో అన్ని ఆస్పెక్ట్స్‌లో కూడా రిచ్ పర్సన్ గానే ఉంటారు. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే మీరు మీ లైఫ్‌లో చాలా తక్కువ బ్యాడ్ కర్మనైతే క్రియేట్ చేసుకుంటున్నారండి. ఎక్కడో కొంచెం నెగటివిటీ అనేది మీలో ఉండడం వల్ల, నెగెటివ్ థాట్స్ వల్ల, నెగెటివ్‌గా మాట్లాడడం వల్ల అదైనా క్రియేట్ అయితే అవ్వాలి కానీ, లేకపోతే మాత్రం ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళైతే కొంచెం తక్కువే బ్యాడ్ కర్మని క్రియేట్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. మీ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే. అసలు ఇంకా ఫుల్‌గా యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో కూడా చూసేద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు గుడ్ పర్సనేనండి. కాకపోతే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లోనే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వడం కానీ, ఒక క్లారిటీ మిస్ అవ్వడం కానీ, మీకేం చేయాలో అర్థం అవ్వకపోవడం, మీ ప్రయారిటీస్ ఏంటో మీరు తెలుసుకోలేక సమ్ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం ఆర్ లైక్ ఏంటంటే సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ లైఫ్‌లో మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు. ఈ సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన టైంలోనేంటంటే, మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోవడం, అసలు మీకేం కావాలి, మీరు ఏం కోరుకుంటున్నారు అనేది క్లారిటీ మెయింటైన్ చేయలేకపోవడం ఇలాంటివి జరిగింది. ఒరిజినల్‌గా అయితే మిమ్మల్నే మీరు ఫస్ట్ పెట్టుకునే టైపు. మీ లైఫ్ గురించే మీరు ఆలోచించుకునే టైపు. బట్ ఒక సిట్యుయేషన్‌లో మాత్రం మీరెందుకో అంటే, మీ యూజువల్ సెల్ఫ్‌లో థింక్ చేయలేకపోయినట్టుగా నాకనిపిస్తుంది. ఎక్కడో కొంచెం అంటే కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవ్వడం, లేకపోతే థింగ్స్ అనేవి మెస్సప్ అయిపోతుంటే, అది మీరేంటంటే ఇన్ టైమ్‌లో కరెక్ట్ చేయలేకపోవడం. దానికి రీజన్ ఒకటే మీకు కన్‌ఫ్యూజన్ అండి. క్లారిటీ లేదు. ఏం చేయాలో తెలియక మేబీ ఈ విధంగా మీరు ఇన్వాల్వ్ అయినట్టున్నారు. సో, యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లోని మీరు మేబీ నాకు తెలిసి కొంచెం బ్యాడ్ కర్మనైతే క్రియేట్ చేసుకున్నట్టుగా నాకనిపిస్తుంది. గుడ్ కర్మని మోస్ట్‌లీ మీరు క్రియేట్ చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే మీరొక గుడ్ పర్సన్ కాబట్టి ఎదుటి వ్యక్తుల విషయంలోని ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, సిట్యుయేషన్స్‌ని మెస్సప్ చేయడం కానీ అది మీరు కాదు. బట్ బ్రీఫ్‌గా ఒక ఫేజ్‌లో, ఒక సిట్యుయేషన్‌లో మాత్రం మీరేంటంటే ఎక్కడో అంటే స్టక్ అయిపోవడం కానీ, అంటే మీరు సమ్ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, వ్యక్తులతో ఫైట్ చేయడం, ఆర్గ్యూ చేయడం ఆర్ ఇక్కడ మీ ప్రయారిటీస్ ఏంటో మీరు తెలుసుకోలేకపోవడం, కొంచెం థింగ్స్‌ని మెస్సప్ చేయడం అయితే జరిగింది. సో, బేసిక్‌గా ఇక్కడ మీ రోల్ లేదు అని నేను అనుకోవట్లేదు. మీ రోల్ అయితే ఉంది. ఇప్పుడు కూడా మీ లైఫ్‌లోనేంటంటే ఇంకా ఇలాంటివన్నీ ఉండకూడదు. మీరు హ్యాపీగా ఉండాలి. ఇలాంటివి మీరు చేంజ్ చేసుకోవాలి అనే విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. మెయిన్ వ్యక్తులతో పీస్ చేసుకోవడానికైతే ట్రై చేస్తున్నారు. అంటే వ్యక్తులతో ఏదో కలిసిపోయి వ్యక్తులతోనేంటంటే మంచిగా ఉండి అలా కాదు. బట్ ఆ కాన్‌ఫ్లిక్ట్స్ కానీ, అలా ఒక నెగెటివ్ పర్సన్స్ కానీ దూరంగా ఉండాలి. సో, ఆ నెగటివిటీ అనేది ఇంక మన లైఫ్‌లో ఉండకూడదు. మనం ఏంటంటే కొంచెం నార్మల్ అవ్వాలి అనే విధంగా మీరు ట్రై చేస్తున్నారు కానీ, అలా మీరు ఉండలేకపోతున్నారండి. ఎక్కడో కానీ అంటే నేను చెప్పినట్టుగా వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం కానీ, వ్యక్తుల విషయంలో నెగెటివ్‌గా అనుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని కొంచెం నెగెటివ్‌గా చూడడం కానీ, ఇంకా సిట్యుయేషన్స్‌తో పీస్ చేసుకోలేకపోవడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం బ్యాడ్ కర్మ అనేది క్రియేట్ అవుతూనే ఉంది. నేను ఇందాకే చెప్పాను. మీరైతే గుడ్ పర్సనే. డెఫినెట్‌గా మీ లైఫ్‌నైతే మీరు బెటర్ చేసుకుంటూనే ఉన్నారు. సో, దీనివల్ల మీరేంటంటే మేజర్‌గా అయితే గుడ్ కర్మనే క్రియేట్ చేసుకుంటున్నారు. ఎక్కడో అంటే బ్యాడ్ కర్మ అయితే క్రియేట్ అవుతుంది అని. సో, ఈ బ్యాడ్ కర్మ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది అనేది నేను క్లియర్‌గా మీకు చెప్తున్నానండి. అదేంటంటే మీరు మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకొని మోస్ట్‌లీ నెగటివిటీకి దూరంగా ఉండాలి అనుకునే టైపే. బట్ ఒక ఫేజ్‌లో, ఒక సిట్యుయేషన్‌లో మాత్రం మీరు అలా ఉండలేకపోయారు.
డెఫినెట్ గా వ్యక్తులు ట్రిగ్గర్ చేశారో తెలియదు, మీరు అంతలా సఫర్ అయ్యారో మరి నాకు తెలియదు కానీ బట్ డెఫినెట్ గా చాలా వరకు అయితే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారని నేను చెప్పాలి. మరి ఇలా ఉన్న మీకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది ఇవన్నీ అనవసరం. సో, మనని మనం వాల్యూ చేసుకోవాలి. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. మనకి రియల్ హ్యాపీనెస్ ఎక్కడుంటే మనం అక్కడే ఉందామని ఎక్కడో కానీ మీ లైఫ్‌లో ఆ లైట్‌ని, పాజిటివిటీని చూడడానికి ట్రై చేస్తున్నారండి. మీరేంటంటే దానికోసం ఫైట్ చేస్తున్నారు, స్ట్రగుల్ తీసుకుంటున్నారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అదే మీకు రియల్‌గా ప్రయారిటీ అని మీకు అర్థమైంది. కాకపోతే ఇంకా మీలో ఎక్కడో ఆ నెగటివిటీ ఉంది. ఎక్కడో ఇంకా కాన్‌ఫ్లిక్టెడ్‌గానే ఫీల్ అవుతున్నారు. ఇంకా అంటే ఈ మెస్ నుంచి బయటకి రాలేకపోతున్నారు. అది ఎందుకు అంటే నేను చెప్పాను కదా! అప్పుడప్పుడు వ్యక్తుల్ని తిట్టడం కానీ, అది గుర్తు చేసుకొని బాధపడడం కానీ, ఇంకా దాంతో పీస్ చేసుకోలేకపోవడం కానీ, ఇంకా ఎక్కడో స్ట్రగుల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. అది ఎందుకు అంటే అది మీకొక కంఫర్ట్ జోన్ అయిపోయిందండి. అట్‌లీస్ట్ అలా వ్యక్తుల్ని తిట్టుకున్నప్పుడైనా మీరు రిలీఫ్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఆ సిట్యుయేషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏదో నెగెటివ్‌గా థింక్ చేసినప్పుడు మీకేంటంటే ఆ కంఫర్ట్ దొరకడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. సో, దానివల్ల మీరేంటంటే అదే పనిగా అంటే ఆ సిట్యుయేషన్ గుర్తు చేసుకొని వ్యక్తుల్ని తిట్టడం కానీ, నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కాదు కానీ, బట్ మీరు ఎప్పుడైనా బాగా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నప్పుడు, ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు, మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నప్పుడు మాత్రం, కొంచెం ఆ సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం కానీ, సిట్యుయేషన్‌ని నెగెటివ్‌గా అనుకోవడం కానీ, ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఆ టైంలో మీరేంటంటే బ్లేమ్ చేయడం కానీ, మీ ఎమోషన్స్ అనేవి వాళ్ళ మీద చూపించడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, దీనివల్ల అయితే పార్ట్‌లీ కొంచెం కర్మ అయితే బ్యాడ్‌గానే క్రియేట్ అవుతుంది అనైతే నేను చెప్పగలనండి. సో, అది కూడా లేకుండా మీరేంటంటే నార్మల్ అవ్వడానికి ట్రై చేయాలి. అంటే ఇక్కడ నేనొకటి క్లియర్‌గా చెప్తాను. మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్‌లో ఇంకా మీకు ఆన్సర్స్ దొరకలేదు. ఇంకా మీరు పీస్ చేసుకోవడానికి మీకంత క్లారిటీ రాలేదు అని మీకనిపిస్తే, ఆ సిట్యుయేషన్‌లోని మీరు తెలుసుకోవాల్సింది తెలుసుకోండి. మీకు వన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత, మీరు అది సార్ట్ ఔట్ చేసుకొని, పీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నెగటివిటీని మీరు స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి సిట్యుయేషన్ నుంచి నెగటివిటీని పిక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరేంటంటే పీస్‌ని చూజ్ చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే, డెఫినెట్‌గా మీరు ఒక సిట్యుయేషన్‌లో స్ట్రగుల్ అవుతున్నారండి. ఆ సిట్యుయేషన్‌తో ఎంత పీస్ చేసుకుందాం అని ట్రై చేస్తున్నా అది మీ వల్ల అవ్వట్లేదు. ఏం చేయాలో కూడా మీకు అర్థం కాని పరిస్థితుల్లో మీరున్నారు. సో, ఎలా బయటికి రావాలి అనేది కూడా మీకు తెలియట్లేదు. సో, నెగెటివ్‌గా కొన్ని సార్లు అనుకుంటే మీకది కంఫర్ట్ ఇస్తుంది. బట్ అది బ్యాడ్ కర్మని కూడా క్రియేట్ చేస్తుంది. సో, మీరందుకే ఇక్కడ చేయాల్సిందేంటంటే, ఈ సిట్యుయేషన్‌లో మీకు రావాల్సిన ఆన్సర్స్ అయితే వస్తాయి. యూనివర్స్ ఏంటంటే మీ ముందు ఆన్సర్స్ పెడతది. ఎందుకంటే యూనివర్స్ ఫస్ట్ నుంచి కూడా మీకు సపోర్ట్ చేస్తూనే ఉంది. మీ లైఫ్ ఎంత మెస్ అప్ అయిపోయినా, మీరు ఎంత సఫర్ అవుతున్నా మీరు అనుకోవచ్చు. నా లైఫే ఇలా ఉంది. నేనే ఎంత సఫర్ అవుతున్నాను. ఇంక నా లైఫ్‌లో హ్యాపీనెస్సే ఉండదేమో. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ ముందు జన్మలతో కానీ కంపేర్ చేస్తే, ఈ జన్మ అనేది చాలా మంచి జన్మనే చెప్పాలండి. దానికి రీజన్ ఏంటంటే, చాలా తక్కువ అనుభవిస్తున్నారు మీరు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ఎందుకో కానీ అది రియలైజ్ అవ్వలేకపోతున్నారు. అప్పటికి యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తూనే ఉంది. మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంది. నేను ఇందాకే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అదేంటంటే మనీ అనేది ఖర్చయిపోతుంటే, మనీ చేతుల్లో లేకపోయినా స్టిల్ ఒక సిట్యుయేషన్ ఉంటే, ఆ టైంకి ఎలా అయినా మనీ అరేంజ్ అవ్వడం కానీ, ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోవడం కానీ, ఇలాంటివి జరుగుతాయి మీకు అని చెప్పాను. అది ఎలా చెప్పాను నేను? మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. మీకెప్పుడూ కూడా ఏదో ఒక రకంగా గైడ్ చేస్తూనే ఉంది. ఏదో ఒక రకంగా మీకు సొల్యూషన్ కనిపించేలాగే చేస్తుంది అని చెప్పాను. సో, మీకెలా అయినా సరే సొల్యూషన్ కనిపించేలా చేస్తుంది కాబట్టి, మీరేంటంటే ఇకనైనా సరే ఈ సిట్యుయేషన్ గురించి ఎక్కువ ఆలోచించడం కానీ, నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ చెయ్యొద్దు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో డెఫినిట్‌గా మీరు ఏమైనా తప్పు చేసుంటే మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంది. అందులో అయితే నో డౌట్. కానీ మీరు తప్పు చేయకుండా మీరు ఇన్వాల్వ్ అయ్యారు. మీరు స్ట్రగుల్ అవుతున్నారు. మీరు సఫర్ అవుతున్నారు. దీని నుంచి బయటకి రాలేకపోతున్నారు అంటే యూనివర్స్ మీ ముందు ఆన్సర్స్ కూడా పెడుతుందండి. యూనివర్స్ మీ ముందు ఆన్సర్స్ పెట్టే వరకు మాత్రం కొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేయండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదో ఉంది. ఇంకా మనకు తెలియనిది చాలా ఉంది. ఇంకా చాలా జరుగుతాయి. సో, మనకేంటంటే తొందరలోనే ఒక క్లారిటీ వస్తుంది. మనం వెయిట్ చేద్దాం. బట్ ఇలా నెగెటివ్‌గా మాత్రం అనుకోవద్దు అని మీరేంటంటే అలాంటి ఒక మెంటాలిటీని కానీ డెవలప్ చేసుకుంటే ఈ నెగటివిటీ కూడా ఉండదండి. ఆర్ ఇలాంటి ఒక బ్యాడ్ కర్మని కూడా మీరు క్రియేట్ చేసుకోరు. సో, అది కొంచెం చూసుకోండి. ఎందుకంటే నాకు తెలిసి వచ్చే రోజుల్లో మీ లైఫ్ ఏంటంటే ఇంకా మంచిగా ఉంటుంది. యూనివర్స్ ఏంటంటే మీకొక ఛాన్స్ ఇస్తుందనే చెప్పాలి. అంటే ఇప్పటి వరకు మీరు అనుకున్న దాన్నైనా సరే ఇంకా అనుకోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకొని
పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి. సో దాన్ని మీరు ఏంటంటే ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అసలు యూనివర్స్ మీకు ఫైనల్గా ఇచ్చే అడ్వైస్ ఏంటో కూడా చూద్దాం. సో స్కై రైటింగ్ ఫేట్స్. సో ఫేట్ ప్రకారం డెఫినెట్గా మీ లైఫ్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ కానీ ఉంటే తొందరలోనే మీకు ఆన్సర్స్ అయితే తెలుస్తాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఫేటెడ్ సిచ్యువేషన్స్ అనేవి మన లైఫ్లో ఖచ్చితంగా జరగాల్సి ఉన్నప్పుడు అవి జరుగుతాయి. వాటిని మనం ఫేస్ చేయాల్సి కూడా ఉంటుంది. అలానే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఏంటంటే ఎక్కువ బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. సో తొందరలోనే దీనికోసం మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలా వచ్చిన తర్వాత మీదే చాయిస్ అండి. మీరు ఇప్పటి వరకు అయితే గుడ్ పర్సన్ లానే ఉన్నారు. మీకోసమే మీరు ఆలోచించుకున్నారు. మీ లైఫ్ని బెటర్ చేసుకోవాలి అనే ఒక గోల్తోనే మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అది ఏ సిచ్యువేషన్లోనైనా సరే. ఇక్కడ నెగిటివిటీ అనేది, హేట్రెడ్ అనేది మీరు స్ప్రెడ్ అయితే చేయలేదు. మేబీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు స్ప్రెడ్ చేసినప్పుడు మీరు దానికి రియాక్ట్ అయ్యి ఉంటారు. బట్ ఒక సిచ్యువేషన్లో కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వడం కానీ, ఓవర్గా ఎమోషనల్ అవ్వడం కానీ, దానివల్ల కొంచెం మీ లైఫ్లో మిగతా పర్సన్స్ మీద ఇంపాక్ట్ ఉండడం కానీ, మీరు అంటే కొంచెం ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రాలేక నెగిటివ్గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి అయితే జరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లోని. నేను ఒకటే చెప్తానండి, ఈ సిచ్యువేషన్లో యూనివర్స్ అయితే మీకు కావాల్సిన ఆన్సర్ ఇచ్చిన తర్వాత అయినా సరే మీ లైఫ్ని మీరు ఎలా లీడ్ చేస్తారు, మీ లైఫ్ని మీరు ఎలా బెటర్ చేసుకుంటారు అనేది అయితే మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎలాంటి కర్మాన్ని క్రియేట్ చేసుకుంటారో ఇక మీద అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటికైతే అంటే మీ కార్డ్స్ ప్రకారం అయితే మీరు ఒక 70% గుడ్ కర్మానే క్రియేట్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. ఒక 30% అయితే బ్యాడ్ కర్మ. మేబీ అంటే ఈ రీడింగ్ అనేది ఎప్పటి నుంచో అని కాకుండా జస్ట్ కరెంట్ ఎనర్జీస్ బేస్డ్ గా మనం చేస్తున్నాం కాబట్టి సో పార్ట్లీ బ్యాడ్ కర్మను కూడా క్రియేట్ చేసుకుంటున్నారు ఇప్పటికీ కూడా. సో అది కొంచెం జాగ్రత్తలు కానీ మీరు తీసుకుంటే మాత్రం ఇంకా ఇది కూడా ఉండదు. ఎందుకంటే యూనివర్స్ మీకు ఒక ఛాన్స్ ఇస్తుందండి. మీరు ఇంకా అలా ఉండకుండా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఈ ఒక్క సిచ్యువేషన్ వల్లే మీరు ఏంటంటే మేజర్ గా బ్యాడ్ కర్మాని క్రియేట్ చేసుకోకూడదు కదా. సో అందుకే తొందరలోనే మీ ఆన్సర్స్ అయితే మీకు తెలుస్తాయి. అప్పటి వరకు మాత్రం కొంచెం పేషెన్స్ తో ఉండండి. మీకు ఆ నెగిటివ్ ఫీలింగ్ వస్తున్న ప్రతిసారి వ్యక్తులను బ్లేమ్ చేయడం, సిచ్యువేషన్స్ ని బ్యాడ్ గా అనుకోవడం లాంటివి కూడా చెయ్యొద్దు. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఒక బ్యాడ్ థింగ్ చేస్తేనే బ్యాడ్ కర్మ అనేది క్రియేట్ అవ్వదండి. ఒక పర్సన్ విషయంలో వాళ్ళని కర్స్ చేసినా, వాళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడినా సరే అది క్రియేట్ అవుతుంది. సో అందుకే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు కూడా ఏంటంటే యూనివర్స్ గైడెన్స్ ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ NOPQRSTUVWXYZ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు ఎలాంటి కర్మాన్ని క్రియేట్ చేసుకున్నారు. సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా అయితే మీరు గుడ్ పర్సనేనండి. మీ లైఫ్లో ఏంటంటే ఎవరైనా మీకు సపోర్ట్ చేసినప్పుడు ఆర్ మీ విషయంలో ఏంటంటే కైండ్నెస్ చూపించినప్పుడు మీరు దానికి చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యే టైప్ అని చెప్పొచ్చు. అంటే హంబల్గానే ఉంటారు. అండ్ గుడ్ పర్సన్, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. సో చాలా స్మార్ట్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. మీకేంటంటే మోస్ట్‌లీ గుడ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయండి. బట్ గుడ్ క్వాలిటీస్ ఎన్నున్నాయో బ్యాడ్ క్వాలిటీస్ కూడా అలానే ఉన్నాయి అని చెప్పొచ్చు. అదేంటి అంటే మేబీ అందరికీ ఇది రెజొనేట్ అవ్వకపోవచ్చు జనరల్ రీడింగ్ కాబట్టి. బట్ కొంతమంది మీలో క్లియర్‌గా కన్నింగ్, మ్యానిప్యులేటివ్ అని చెప్పొచ్చండి. అందరూ కాదు, బట్ కొంతమంది. అది ఏ విధంగా అంటే నెగటివిటీ స్ప్రెడ్ చేస్తూ మ్యానిపులేటివ్ కాదు, నెగటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఆ కన్నింగ్‌నెస్ చూపిస్తారు అని చెప్పడానికి లేదు కానీ, బట్ మీరు అనుకుంటున్నవి కొన్ని జరగడం కోసం అని చెప్పి డెస్పరేట్ మెజర్స్ తీసుకునే టైప్ అన్నమాట. సో అది మీలో ఉన్న బ్యాడ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. యాజ్ ఎ ఇండివిజువల్‌గా మీరేంటంటే వ్యక్తుల విషయంలో కైండ్‌గానే ఉంటారు. వ్యక్తులు కూడా మీకోసం ఏదైనా చేస్తే దానికి మీరు గుర్తుపెట్టుకుంటారు, గ్రాటిట్యూడ్ చూపిస్తారు. అన్నీ ఓకే. అది బాగానే ఉంది కానీ, బట్ కొన్ని విషయాల్లో మాత్రం మీరు సెల్ఫిష్ అని చెప్పొచ్చు. ఆర్ నేను చెప్పినట్టుగా మ్యానిపులేటివ్. సో, ఆ మ్యానిపులేటివ్ అనేది ఎందుకు నేను యూజ్ చేశాను అంటే, మీరు అనుకుంటుంది జరగడం కోసం కొన్ని సార్లు వ్యక్తులనేంటంటే డిఫరెంట్ ట్రాక్‌లోకి పంపించాలని చూస్తుంటారు. సో, వాళ్ళ గురించి మీరు ఆలోచించేది తక్కువ. ఇదేంటంటే అందరూ అవ్వరు మేబీ. కొంతమందయితే ఉంటారండి. ఉండరు అని నేను అనుకోను. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇలా మీరు ఉండడం వల్ల మీరు బ్యాడ్ కర్మాని చాలా వరకు క్రియేట్ చేసుకున్నారు. అంటే కొంతమందుంటారు. వ్యక్తుల్ని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు.
సో అదేదో మంచిది అని అనుకుంటారు. వాళ్ళు ఏంటంటే తప్పక అంటే అలా మాట్లాడాల్సి వచ్చింది అనుకుంటారు. బట్ దానివల్ల ఎదుటి వ్యక్తి ఎంత ఖర్చు చేస్తారు, ఎంత సఫర్ అవుతున్నారు అనేది అర్థం చేసుకుంటే అలాంటివి చేయరు ఫస్ట్. సో ఇలాంటివి చేసేవాళ్ళు ఈ కేటగిరీలో ఉన్నారండి. అట్ ద సేమ్ టైమ్ మీలో కొంతమంది ఏంటంటే జెంటిల్ గానే ఉంటారు. కైండ్‌నెస్ కూడా చూపిస్తారు. బట్ కొన్ని విషయాల్లో మాత్రం డిఫరెంట్‌గా ఉంటారు. కొంతమందినేంటంటే మిస్‌ట్రీట్ చేస్తూ ఉంటారు. దానికి రీజన్ ఒకటే. మీలో ఉన్న మస్కులినిటీ అనేది స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల జనరల్‌గా డామినెంట్‌గా ఉండాలి అనుకుంటారు. సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉండాలి అనుకుంటారు. వ్యక్తులేంటంటే మీరు ఒకటి చేస్తే దాన్ని అర్థం చేసుకోవాలి. జడ్జ్ చేయకుండా అని ఫీల్ అవుతారు. బట్ అందరు వ్యక్తులు ఒకలా ఉండరు కదా! ఇప్పుడు వాళ్ళు జడ్జ్ చేస్తే అది వాళ్ళ ఇష్టం. బట్ మీరు వాళ్ళు జడ్జ్ చేయకూడదు అని అలా మీరు డిసైడ్ అవ్వకూడదు కదా! సో, కొన్ని విషయాల్లో మాత్రం డెఫినెట్‌గా మీరు డామినెంట్‌గా ఉండడం అయితే రియల్ అండి. అది ఫ్యామిలీలో అయినా అవ్వచ్చు, వర్క్ ప్లేస్‌లో అవ్వచ్చు, ఎక్కడైనా. ఇప్పుడు కొంతమంది మీలో హైయర్ పొజిషన్స్ హోల్డ్ చేస్తుంటారు. సో, మీలాంటి వాళ్ళేంటంటే కొంత కంట్రోల్డ్‌గా ఉండాలి, వ్యక్తుల్ని కంట్రోల్ చేయాలి అనే ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీ డామినెన్స్‌ని చూపించుకున్న సందర్భాలు, మీ ఇగోని చూపించుకున్న సందర్భాలయితే చాలానే ఉన్నాయి. సో, అలా అని చెప్పి ఇక్కడ నేనేంటంటే మిమ్మల్ని బ్యాడ్‌గా ప్రొజెక్ట్ చేయాలి అనుకోవట్లేదు. కానీ మీ కార్డ్స్ చూసిన ప్రకారం డెఫినిట్‌గా నాకు అర్థమైందేంటంటే మీరు గుడ్ పర్సన్. అట్ ద సేమ్ టైమ్ మీలో కొంతమంది బ్యాడ్ పర్సన్స్ కూడా ఉన్నారు. సో, దానివల్ల ఏంటంటే కర్మాని మీరు గుడ్ కర్మాని, బ్యాడ్ కర్మాని రెండింటిని కూడా ఈక్వల్‌గా క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే నేను చెప్పినట్టుగా ఈ రీడింగ్ అనేది అందరికి రెజొనేట్ అవుతుందో లేదో నాకు తెలీదు. బట్ కొంతమందికి క్లియర్‌గా రెజొనేట్ అవుతది. ఎందుకంటే ఇప్పుడు మీలో గుడ్ సైడ్ ఉందండి. ఆ గుడ్ సైడ్ మీరు వ్యక్తులకి చూపించినప్పుడు మీ అంత మంచి వ్యక్తులు లేరు. మీ అంత ఇన్నోసెంట్ పర్సన్ ఎవరు లేరు అని కూడా అనిపిస్తూ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మీలో ఉన్న అదర్ సైడ్ చూసినప్పుడు మీకంటే టాక్సిక్ పర్సన్ ఇంకొకళ్ళు ఉండరు అని కూడా అనిపిస్తూ ఉంటది. దానికి రీజన్ ఏంటంటే మీ ఎమోషన్స్ అనేవి సిట్యుయేషన్స్ బట్టి, వ్యక్తులు బట్టి అలా ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఇవేంటంటే అందరి దగ్గర సేమ్ ఉండవన్నమాట. ఆఫ్ కోర్స్ ఎవరికైనా అంతే. బట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఇది మరి కొంచెం ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అందరి విషయంలో కూడా ఒకేలా మీరేంటంటే ఆలోచించలేకపోతుంటారు. ఇప్పుడు అందరి విషయంలో ఒకేలా ఆలోచిస్తే మేబీ మీరు అందరిని ఒకేలా ట్రీట్ చేస్తారేమో. ఆర్ కొంచెం అంటే ఆ డిఫరెన్స్ అనేది ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఎలానో ఒకలా బ్యాలెన్స్ అవుతుంది. కాకపోతే కొంతమంది విషయంలో మీరు క్లియర్‌గా మానిప్యులేటివ్‌గా కానీ, కన్నింగ్‌గా ఉండడం కానీ, జెలస్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఆ డామినెంట్ సైడ్ చూపించుకోవాలి అని ట్రై చేయడం కానీ, ఇలాంటివి ఫ్రీక్వెంట్‌గా జరుగుతున్నాయండి. సో, మేబీ మీరేంటంటే, మీ లైఫ్‌లో మంచి జరిగినప్పుడు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టి, అండ్ దాని ప్రకారం మీరు కొంచెం గుడ్ పర్సన్‌లా ఉండడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి, గుడ్ కర్మాని క్రియేట్ చేసుకుంటున్నారు. బట్ కొంతమంది విషయంలో అన్‌ఫెయిర్‌గా ఉండడం, కొన్ని థింగ్స్‌ని ఏంటంటే మీ కంట్రోల్‌లోకి తీసుకోవడం లాంటివి చేస్తున్నప్పుడు, మీరు బ్యాడ్ కర్మాని కూడా క్రియేట్ చేసుకుంటున్నారండి. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఈ 2 కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో, అసలు యూనివర్స్ ఇంకా మీకు ఫుల్‌గా ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు ఆల్రెడీ చాలా సఫర్ అయ్యారండి. మేబీ ఫినాన్షియల్‌గా లాస్ అవ్వచ్చు. కెరియర్‌లోని పెద్దగా గ్రోత్ లేకపోవచ్చు. రిలేషన్‌షిప్‌లో ఫెయిల్యూర్ అవ్వచ్చు. అంటే ఏదైనా అవ్వచ్చు. బట్ లైఫ్‌లోనైతే చాలా సఫర్ అయినట్టే నాకైతే అనిపిస్తుంది. సో, ఇంత సఫర్ అయిన తర్వాత కూడా మీరేంటంటే ఇంకా మీ లైఫ్‌లో చేంజ్ అవ్వలేదండి. ఇంకా మీరేంటంటే డిఫరెంట్‌గానే ఉన్నారు. అంటే ఎలా చెప్పాలంటే ఒక పర్సన్ ఒక సిట్యుయేషన్ ఫేస్ చేసిన తర్వాత, ఒక లెసన్ నేర్చుకున్న తర్వాత చాలా వరకు వాళ్ళు సెట్ అయిపోతారు. ఓకే. ఇది మనం ఫేస్ చేసాం. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు ఆర్ ఇలా ఉండకూడదని. బట్ మీరేంటంటే సఫర్ అయ్యారు. స్టక్ అయిపోయారు. చాలా డిప్రెషన్ తీసుకున్నారు. అయినా సరే మీ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు హీల్ అవ్వలేదు. ఒకటైతే నేను చెప్పగలనండి. మీలో ఆ డామినెంట్ సైడ్ ఉంది. మీరేంటంటే కొంత కంట్రోల్ చేయడానికి కూడా ట్రై చేశారు అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, ఆ మస్కులినిటీ ఏదైతే ఉందో అది వూండెడ్ మస్కులినిటీ అన్నమాట. డివైన్ మస్కులినిటీ కాదు. సో, దానివల్ల మీరేంటంటే
సఫర్ అయినప్పటికీ కూడా చేంజ్ అవ్వలేదు మెయిన్. అండ్ సఫర్ ఎందుకు అయ్యారు అంటే పాస్ట్ లైఫ్ కార్మిక్ డెట్స్ అన్నమాట. పాస్ట్ లైఫ్ లోనే మీరు చేసుకున్న దానికి ఈ లైఫ్ లో మీరు అనుభవించారు అని చెప్పొచ్చు. బట్ ఈ లైఫ్ లో చేసుకున్న దానికి అనుభవించడం అయితే కాదది. సో మీరు ఇలా పాస్ట్ లైఫ్ ప్రకారం కొన్ని ఫేస్ చేసి కొన్ని అంటే అర్థం చేసుకున్నప్పటికీ కూడా ఇంకా మీలోనే ఏంటంటే పెద్దగా చేంజెస్ రాలేదండి. ఇంకా ఎక్స్పెక్టేషన్సే, ఇంకా అంటే సమ్ టిపికల్ బిహేవియర్ అనే చెప్పాలి. ఇప్పుడైతే మాత్రం కొంచెం అంటే ఆలోచించడం కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కానీ, కొంచెం మనం ఇలా ఉండకూడదులే అంటే పాస్ట్ లో కూడా అలా ఉండడం వల్లే కొన్ని ఫేస్ చేశాం కదా అని ఎక్కడో స్లోగా రియలైజ్ అవుతున్నారు. అలా అని చెప్పి బ్యాడ్ పర్సన్ కాదు, కానీ ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ ఓన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎప్పుడూ కూడా ఎక్సీడ్ అవ్వకూడదు. మన లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన తర్వాత కూడా స్టిల్ మనం ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ నే హోల్డ్ చేస్తూ ఉంటే అది రాంగ్ అన్నమాట. రాంగ్ అని కాకపోయినా అది ప్రాబ్లమెటిక్. సో ఇప్పుడు మీ లైఫ్ లో ఏంటంటే మీరు కొన్ని ఫేస్ చేసిన తర్వాత కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోలేదండి. మీరేంటంటే ఎక్కడో అంటే మేబీ ఇలా మనకి జరిగిన రేపనే రోజు సిచ్యువేషన్స్ బెటర్ అవ్వచ్చు అని ఫీల్ అయ్యారు. బట్ ఇందులో కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాయో అవే కంటిన్యూ అవుతూ వచ్చాయి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ విషయంలో మీకు సెట్ అవ్వలేదు అనుకోండి. వాళ్ళకి మీకు బ్రేకప్ అయిపోయింది. సో మీరేంటంటే నెక్స్ట్ నా లైఫ్ లోకి వచ్చే పర్సన్ అయినా మంచి పర్సన్ వస్తే చాలు. సో ఇలా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు వస్తే చాలు అని మీరు అనుకుంటున్నారు. అది కామన్. కాకపోతే మీలో చాలా మంది ఏంటంటే పాస్ట్ పర్సన్ ని అలా అంటే మీకు పరిచయం అయిన పర్సన్స్ ని కంపేర్ చేసుకోవడం కానీ, లేకపోతే మీకు ఫస్ట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అలాంటి పర్సన్ మీరు మీట్ అవ్వాలి అనుకోవడం కానీ, ఇది అంటే టిపికల్ బిహేవియర్ అన్నమాట. ఇలా కొంతమంది అయితే క్లియర్ గా ఉన్నారు అనే చెప్పాలి. అంటే మీ ఫెయిల్యూర్స్ నుంచి మీరు లెసన్స్ నేర్చుకొని వాటిని కరెక్ట్ చేసుకొని ప్రెజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేయడం అలా కాదు. పాస్ట్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం అదే జరగాలి. ఈవెన్ ఫెయిల్యూర్ వచ్చినా మళ్ళీ థింగ్స్ వర్కౌట్ అయ్యే టైంలో మాత్రం పాస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం జరిగితేనే బావుంటది అనే మెంటాలిటీ అన్నమాట. అది మీలో చేంజ్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు హీల్ అవ్వకపోవడం అని చెప్పొచ్చు. ఆర్ వూండెడ్ మస్కులినిటీ అనేది మీలో స్ట్రాంగ్‌గా ఉండడం కూడా అదొక రీజన్ అనే చెప్తాను నేనైతే. ఇప్పుడు మాత్రం మీరేంటంటే కొంచెం చేంజ్ అయ్యారండి. మీకేంటంటే అర్థమవుతుంది. ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఆర్ ఇలా ఆలోచించకూడదు. కొంచెం పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌కి కొంచెం చేంజ్ అయ్యారు. అండ్ సిట్యుయేషన్స్ ఏమైనా వర్కౌట్ అవ్వకపోతే వాటిని యాక్సెప్ట్ చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నారు. కొంచెం రియలైజ్ అవుతున్నారు. లైక్ ఏంటంటే మీలో కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయి. బట్ స్టిల్ ఇంకా మీరేంటంటే ఎందుకో అంటే ప్రిపేర్డ్‌గా లేరండి. ఇంకా మీరేంటంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఫుల్‌గా రెడీగా లేరు. బట్ పాస్ట్‌తో కానీ కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లో మీలో కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. నేను చెప్పాను కదా! మీరేంటంటే గుడ్ పర్సనే. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లోని బ్యాడ్ పర్సన్ కూడా. సో, అంటే గుడ్ కర్మని క్రియేట్ చేసుకున్నారు. బ్యాడ్ కర్మని కూడా క్రియేట్ చేసుకున్నారు. సో, ఈ 2 నాకు తెలిసినంత వరకు బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. 50, 50 అండి. 50% గుడ్ కర్మ, 50% బ్యాడ్ కర్మ అని చెప్పొచ్చు. సో, ఇప్పుడిప్పుడు ఏంటంటే మీరు చేంజ్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడు ఏంటంటే ఓకే. కొన్నింటితో మనం అగ్రీ అవ్వాలి. కొన్నింటితోని మనం ఏంటంటే పీస్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా మనం అనుకున్నట్టే జరగదు. లైఫ్ ఏంటంటే అలా ఉండదు అని తెలుసుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు అలా తెలుసుకోకపోతే మళ్ళీ కష్టాలు ఎదుర్కొంటున్నారు. మళ్ళీ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతున్నాయి. అవెందుకు జరుగుతున్నాయి అంటే యూనివర్స్ మిమ్మల్ని కరెక్ట్ చేయడం కోసం అని చెప్పి మీ లైఫ్‌లో అలాంటి సిట్యుయేషన్స్‌ని పెడుతుంది. సో, ఈవెన్ రేపు మీ లైఫ్ ఎలా ఉంటుంది? మీ లైఫ్ రేపైనా బెటర్‌గా ఉంటదా? లేదా? అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం రేపైనా థింగ్స్ వర్కౌట్ అవుతాయా? లేదా? అనేదైతే మీకు క్లారిటీ లేదు. అండ్ మీ లైఫ్ ఏంటంటే మీరు కోరుకున్నట్టుగా వర్కౌట్ అవ్వదు. సో, అది డిఫరెంట్ గానే ఉంటది అనే ఆ కాన్సెప్ట్‌ని యాక్సెప్ట్ చేయడం కూడా మీరు ఇప్పటికైతే రెడీగా లేరు. బట్ అట్‌లీస్ట్ మీరేంటంటే రియాలిటీ ఎలా ఉంది? సో, మనం ఏంటంటే కొంతవరకే ఎక్స్‌పెక్ట్ చేయగలము అని మాత్రం తెలుసుకుంటున్నారు అని చెప్పొచ్చు. సో, ఇదైతే మీకు కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే లైఫ్‌లో చాలా ఫేస్ చేశారు. చాలా దూరం వచ్చారు. సో, ఇంకా లైఫ్ ఇలానే ఉంటదా? మరి మనం కోరుకున్న విధంగా లైఫ్ ఎప్పుడుంటది? మరి మనం అనుకున్న విధంగా మన హ్యాపీనెస్ అనేది ఎక్కడుంది? అని ఇలా ఆలోచిస్తూ అంటే ఇబ్బందయితే పడుతున్నారు. ఇంకా లైఫ్‌లోనేంటంటే రియాలిటీకి అలవాటు పడడానికి టైం పడతదండి. మీకైతే కొంచెం సెట్ అవ్వాలి. బట్ నేనైతే ఒకటే చెప్తానండి. మీరు మరీ ఎమోషనల్ పర్సన్, మరీ సాఫ్ట్, మరీ కైండ్ హార్టెడ్ పర్సన్ అయిపోవాల్సిన అవసరం లేదు కానీ, మీలో ఉన్న ఆ నెగటివిటీ ఐ మీన్ ఆ డెవిల్ ఎనర్జీ మాత్రం మిమ్మల్ని మ్యానిపులేట్ చేయకుండా చూసుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా మీ చుట్టూ ఉన్న పర్సన్స్‌ని మ్యానిపులేట్ చేయడం కానీ, కొంచెం టాక్సిక్‌గా ఉండడం కానీ
అవన్నీ కరెక్ట్ అయితే కాదండి. అందరూ టాక్సిక్ అవ్వకపోవచ్చు. బట్ ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక నెగెటివ్ షేడ్ ఉంటది. ఆ నెగెటివ్ షేడ్ ఏంటంటే నార్మల్‌గా ఉంటే పర్వాలేదు. బట్ అది ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టి, మనల్ని ఇబ్బంది పెట్టే అంత ఇంటెన్స్‌గా ఉన్నప్పుడు కష్టమండి. ఆర్ మన లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నప్పుడు మాత్రం కష్టం. సో, అందుకే ఆ నెగటివిటీని మీరేంటంటే అబ్జర్వ్ చేసుకోకుండా రియాలిటీలో మీరు ఉండడానికే ట్రై చేస్తే, ఈ లైఫ్‌లో మీరు క్రియేట్ చేసుకున్న ఈ బ్యాడ్ కర్మ అనేది మోస్ట్‌లీ స్లోగా అయినా సరే మీరు క్లియర్ చేసుకున్నట్టుగా అవుతుంది. ఆర్ అట్‌లీస్ట్ మరి కొంచెం గుడ్ కర్మని వచ్చే రోజుల్లో క్రియేట్ చేసుకోవడానికైనా పాసిబిలిటీ ఉంటుంది. సో, ఇదైతే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి అయితే మీరు చాలా చేంజ్ అయ్యారండి. ప్రెజెంట్‌లో కొంచెం బెటర్ పర్సన్‌గా ఉన్నారు. బట్ స్టిల్ ఇంకా ఈ ప్యాటర్న్స్‌కైతే మీరు ఫుల్‌గా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. ఎక్కడో ఇంకా అంటే మేబీ ఇదంతా మన వల్ల అవ్వదేమో, ఇంకా లైఫ్ ఎలా ఉంటది అంటే ఎలా అనేలాగా ఆలోచిస్తున్నారు. సో, వచ్చే రోజుల్లో మరికొంచెం మీరేంటంటే చేంజ్ అవ్వొచ్చండి. మెయిన్ నేనిక్కడ మీకు ఒకటే చెప్తానండి. వ్యక్తుల విషయంలో మాత్రం కైండ్‌గా ఉండడానికే ట్రై చేయండి. వ్యక్తుల విషయంలోనేంటంటే మ్యానిపులేటివ్‌గా ఉండడం కానీ, జెలస్‌గా ఫీల్ అవ్వడం కానీ, వాళ్ళని ఏదో విధంగా ట్రబుల్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు. ఒరిజినల్‌గా మీరది కాకపోయినా మీ సిట్యుయేషన్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి. మీరు బెనిఫిట్ అవ్వాలి అని చెప్పైనా సరే వ్యక్తులనేంటంటే ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయడం కానీ, వ్యక్తులు స్ట్రగుల్ అయ్యేలా చేయడం కానీ, అలాంటివి చేయడం ఆపేయండి. ఎందుకంటే అలాంటివి చేయడం వల్ల కూడా చాలా ఎక్కువ కర్మాని క్రియేట్ చేసుకుంటారు. సో, దానివల్ల తర్వాత మీకు తెలుస్తది ఎలాంటి ఇబ్బంది ఉంటుంది అని. ఆల్రెడీ పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారు కదా! చాలా ఫెయిల్యూర్స్ చూసారు కదా! సో, ఇప్పుడు కూడా మీరేంటంటే ఇంకా అలానే ఉంటే వచ్చే రోజుల్లో కూడా మీరేంటంటే ఇంకా అలానే ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎక్కడో మీలో డెవిల్ ఎనర్జీ అయితే ఉందండి. అదే మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే మనలో ఉన్న నెగటివిటీ అనేది ఒక ఎక్స్‌టెంట్ వరకు ఉంటే అదొక రకం కానీ, బట్ అది మన లైఫ్‌ని, ఎదుటి వ్యక్తి లైఫ్‌ని, సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేసేలాగా ఉంటే మాత్రం కాన్సిక్వెన్సెస్ అనేవి డెఫినిట్‌గా ఫేస్ చేయడం జరుగుతుంది. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా నేను చెప్పాను కదా! మీరు గుడ్ పర్సన్ అవ్వచ్చు కానీ, బట్ స్టిల్ మీకోసమైనా సరే, మీరు సర్వైవ్ అవ్వడం కోసమైనా సరే, ఎదుటి వ్యక్తుల్ని ట్రబుల్ చేయాలని మాత్రం చూడొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మేబీ ఆ టైంలో మీ ఎమోషన్ ప్రకారం మీరు చేసిందే కరెక్ట్ అని అనిపించొచ్చు. బట్ దాని వల్ల కర్మ క్రియేట్ అయిపోయిన తర్వాత, దాన్ని మీరు ఎలా క్లియర్ చేస్తారు? అసలు అది ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు? సో, నేనిక్కడ మీకొకటే చెప్తానండి. అదేంటంటే, ఈ లైఫ్‌లో మీరెవరైనా పర్సన్‌ని ట్రబుల్ చేసినా ఆర్ ఏదైనా సిట్యుయేషన్‌ని కాంప్లికేట్ చేసినా పర్టిక్యులర్‌గా మీరు. సో, మీకు ఛాన్స్ ఉన్నంత వరకు ఇప్పుడే దాన్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఛాన్స్ లేకపోతే ఇంక నేను చెప్పేదేం లేదు కానీ, బట్ ఏమైనా ఛాన్స్ ఉంటే మాత్రం మీరేంటంటే కరెక్ట్ చేసుకొని, కరెక్ట్ వేలో ఇకనైనా సరే ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మీ ఆలోచనలైతే మారాయి. బట్ ఇంకా మీరేంటంటే యాక్షన్ తీసుకున్న దగ్గర కంప్లీట్‌గా రెడీగా ఉన్నట్టుగా లేరు. బట్ సమ్ డే మీరు ప్రిపేర్డ్‌గా ఉన్న రోజేంటంటే, మీలో ఉన్న ఆ నెగటివిటీని మీరే రిలీజ్ చేసి, మీరే కొన్ని కరెక్ట్ చేసేలాగా ప్రయత్నం చేస్తే మాత్రం మీ లైఫ్ అయితే బావుంటుందండి. అక్కడి వరకైతే నేను చెప్పగలను. ఇంకా అంటే మీకు ఛాన్స్ అయితే ఉంది. ఆ ఛాన్స్‌నయితే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో, నేనైతే ఒకటి చెప్తానండి. మీరు వ్యక్తుల్ని ఎంటర్‌టైన్ చేయాల్సిన అవసరం లేదు. వ్యక్తులకి సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలానే వ్యక్తుల్ని ట్రబుల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వ్యక్తుల విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆర్ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. సిట్యుయేషన్స్‌కి సరెండర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు మీలా ఉండొచ్చు. యూనివర్స్ ఇక్కడ ఒకటే చెప్తుందండి. మీ లైఫ్‌ని మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోవడానికి కానీ, మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడానికి కానీ, ఒక ఆర్గానిక్ వేలో మీకొక ఛాన్స్ అయితే ఉంది. సో, మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది మాత్రం మీ ఇష్టం. ఎందుకంటే యూనివర్స్ మీకు ఒక ఎంప్టీ వెల్‌ని గిఫ్ట్‌గా ఇస్తుంది. సో, ఆ ఎంప్టీ వెల్‌లో మీరు ఏం ఫీల్ చేస్తారనేది మీ ఇష్టమే. మీరు గుడ్ ఫీల్ చేస్తారా? బ్యాడ్ ఫీల్ చేస్తారా? అంటే ఏ కర్మాని క్రియేట్ చేసుకుంటారో అనేది మాత్రం మీ చేతుల్లో అయితే ఉంది. ఒకటి నేను చెప్తాను. ఇప్పటివరకు ఏం జరిగిపోయినా సరే అది జరిగిపోయింది. బట్ ఇక్కడి నుంచి మీరు చేసే ప్రతి పని ఆర్ మీరు ఆలోచించే విధానం కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ మ్యాటరేనండి. సో, ఇక్కడి నుంచైనా సరే మీరు మిమ్మల్నే ఫస్ట్ పెట్టుకోండి. అందులో అయితే నేను అంటే వేరే వ్యక్తుల కోసం సాక్రిఫైసెస్ చేయండి అని చెప్పను కానీ, బట్ ఎదుటి వ్యక్తుల విషయంలో కూడా కంపాషనేట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఆర్ ఎంపథెటిక్‌గా ఉండడం అయితే మంచిది. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న ప్రకారం మీరు గుడ్ కర్మాని క్రియేట్ చేసుకుంటారు. మీరు మీ లైఫ్‌ని ఎలా చేంజ్ చేసుకుంటారు, ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మాత్రం మీ ఇష్టమే. సో, మీకైతే ఆ ఛాన్స్ యూనివర్స్ ఇస్తుంది కాబట్టి ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడానికే ట్రై చేయండి. థింగ్స్ అయితే వర్కౌట్ చేయొచ్చు.
ఇంకా మీరేంటంటే నెగెటివ్‌గా ఆలోచించకుండా, నెగెటివ్‌గా ఏది చేయకుండా ఫస్ట్ జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీరేంటంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోండి. సో, మీరేంటంటే ఆ నెగెటివ్ పర్సన్‌లా ఉండకూడదు. ఇంకా ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు అని మీరు అనుకుంటే డెఫినిట్‌గా బ్లాక్ టార్మలిన్ లాంటి బ్రేస్లెట్‌నయితే యూజ్ చేయొచ్చు. సో, అది మీ రైట్ హ్యాండ్‌కయితే వేసేసుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.